నుదుటన చెదిరిన కుంకుమ ఈ జన్మకు మెరిసేనా? వసంత కోకిల గుణ, కాస్త కటువుగా మాట్లాడానా? నిన్ను బాధ పెట్టానా? నో, నేనేం బాధపడటం లేదు. కటువుగా అని ఎందుకు అనుకోవడం? నిజం మాట్లాడావని అనుకోవచ్చు కదా. చాలా ఓపెన్గా, ఫ్రాంక్గా మాట్లాడావు. నువ్వు చెప్పేది కరెక్టే. నువ్వు అడిగినా నేనివ్వలేను, నీ ఇష్టాన్ని తీర్చలేను. ఇవ్వడం అటుంచు. కనీసం నేను చూపించమని చెప్పి అడిగినా నువ్వు చూపించావు కదా. అవును, నువ్వనేది 100% కరెక్ట్. చూపిస్తే ఆ తర్వాత పరిణామాలు నా చెయ్యి నీ చెయ్యి దాటిపోవచ్చు. అందుకే ప్రస్తుతానికి ధైర్యం చేయలేను. తెలుసు. అందుకే ఇంకెప్పుడు నీకేం కావాలని అడగొద్దని చెప్తున్నాను. ఏదో ఆ క్షణం అడగాలనిపించింది, అడిగాను. నీ ఇష్టం తెలిసాక ఇంకా ఎందుకు అడుగుతాను? ఇక నుంచి నీతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగానే మాట్లాడతాను, సరేనా? అయ్యో, అనవసరం. చికెన్ నేను బతకటం అనవసరం. చచ్చిపోతా. చచ్చిపోతా. శివ ఆగు. శివ, నీకేమైనా పిచ్చా? ఏంటి నువ్వు చేస్తున్న పని? చేస్తా అని తల గోడకేసి కొట్టుకుంటున్నావు. హాస్పిటల్లో ఎవరో ఒకరు బతికిస్తారన్న ధైర్యమా? వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో నీకేమర్థమైందో నాకు తెలీదు. కానీ వాళ్ళ మాటల్లో సారాంశం ఏంటి? ఫైనల్ గా వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకున్నట్ట, ఇంకా అపార్థాలు వాళ్ళ మనసులో ఉన్నట్ట? జనని తన కొడుకుని చూపించమని అడిగినట్ట కాదా? వాడు కొడుకుని చూపించడానికి కొంచెం కూడా ఇష్టపడకపోవటం చూస్తే వదిన మీద పాజిటివ్ ఒపీనియన్ లేనట్టే కదా. ఈ కన్ఫ్యూజన్ లో తల బాదుకుంటున్నా. నువ్వు తల బాదుకున్నా, గొంతు కోసుకున్నా వాళ్ళు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ కారు. అయితే మనం పడే శ్రమంతా వేస్టేనా? మన శ్రమ కలపడం వరకే. కలిసాక వాళ్ళలో పూర్తిగా కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వాలి కదా. ఒకరినొకరు అర్థం చేసుకుని ఇన్సెక్యూరిటీ నుంచి ఇవతల పడితే అప్పుడు ఏకమవుతారు. అందాక మనం చూస్తూ ఉండడమే. అంతేనా? అంతేగా. అంతేగా. ఆ రాక్షసొచ్చి నన్ను మీ అమ్మని నానా మాటలందిరా. నాకు ఆ క్షణంలో దాని తలని గోడకేసి పగలగొట్టాలన్న కోపం వచ్చింది. కానీ నువ్వు ముందే వచ్చి ఆమె ఏ గొడవ చేసినా నోరు తెరవద్దు, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో, సహనం వహించు, బాధ భరించు, మౌనం పాటించు అని చెప్పావు కదా. అందుకే పంటి బిగున అలా ఉండిపోయాను. నాకు తెలియకుండా అన్నయ్య ఏం చెప్పాడు? ఎప్పుడు చెప్పావు అన్నయ్య? ఇలా జరుగుతుందని నేను ముందే ఊహించాను. అందుకే అమ్మమ్మని కలిశాను. అమ్మమ్మ, అత్తకి అమ్మా నాన్నలు క్లోజ్ అవుతున్నారన్న విషయం తెలిసి వాళ్ళ మీద ద్వేషం, కసి పెంచుకుంటుంది. కుట్రలు కుతంత్రాలకి తెరలేపుతుంది. రెచ్చిపోతుంది. రచ్చ చెయ్యాలని చూస్తుంది. ఇంటికొచ్చి రభస చేసి రోడ్డుకి ఇచ్చి నాన్నకి ఈ విషయం తెలిసేలా చేయాలని చూస్తుంది. సహనం వహించు, మౌనం పాటించు, బాధ భరించు, టోటల్గా నటించు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేం ముగ్గురం అమ్మా నాన్నల పిల్లలమే అన్న విషయం మాత్రం చెప్పొద్దు. భలే తెలివితేటలొచ్చారా నీకు? జీన్స్ ఎక్కడికి పోతాయి? ఏయ్, ఆ రాక్షసితో పోల్చావంటే మాత్రం ఊరుకోను. జోక్ చేశాను లేరా. నీకు ఏ టైంలో జోక్ చేయాలో కూడా తెలీదే. సీరియస్గా డిస్కస్ చేస్తుంటే మధ్యలో జోకులేంటి? ఏం చేస్తావ్? అంతా నీ చెల్లెలుగా పుట్టడం వల్లే వచ్చింది. అసలు మొట్టురా, బాగా గట్టిగా మొట్టు. దెబ్బకి నోటి వాగుడు బంద్ అయిపోవాలి. నా మీద కడుపులో ఎంత కక్ష పెంచుకున్నావే ముసలి. తగిలిందా అమ్మమ్మ? నాకిప్పుడు నిజం చెప్తారా చెప్పరా? తెలియాలి.
నా దగ్గర మీరేం దాస్తున్నారో నాకిప్పుడు ఇమ్మీడియట్గా తెలియాలి, తెలిసి తీరాలి. చిన్న, అసలు మేమేదో దాస్తున్నామనే డౌట్ నీకెందుకు వస్తుంది? అలాంటి అనుమానం రావడానికి కారణం ఏంటి? నీకు తెలిసిందెంత, ఇంకా తెలియాల్సిందెంత? క్లియర్గా చెప్పు, అప్పుడు బ్యాలెన్స్ అంతా మేము చెప్తాం. నాకు చాలా డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేస్తారా? షూర్, అందుకే కదా చెప్పమనేది. అమ్మకి డాక్టర్ గారికి పరిచయం ఉంది. ఓకే, ఉంది. ఆ పరిచయం ఎలా అయింది, ఎప్పుడైంది? అమ్మ నా దగ్గర ఎందుకు ఆ విషయం దాచింది? ఆ డాక్టర్ గారు మీ నాన్నగారే కదా. అక్క డాక్టర్ గారిని డాడీ డాడీ అని ఎందుకు పిలుస్తుంది? పరిచయం ఉన్న మా అమ్మ మీ నాన్నతో క్లోజ్గా మాట్లాడితే ఆవిడెవరో వచ్చి మా అమ్మమ్మ మీద అరిచి వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వీడికి చాలా విషయాలు తెలుసు. వీడికి, వీడి అనుమానాలకి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టకపోతే వీడు కూపి లాగడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తాడు. వాస్తవాలు తెలిస్తే హర్ట్ అయిపోతాడేమో. అరే చిన్న, నీ యక్షణ ప్రశ్నలన్నిటికీ సమాధానం రావాలి అంటే ఒక్క వారంలో నా బర్త్డే ఉంది కదా, ఆ రోజు అన్ని డౌట్స్కి ఆన్సర్ నేను చెప్తాను. నా మీద నమ్మకం ఉన్నా, నేనంటే అభిమానం ఉన్నా నువ్వు కాస్త ఈ వారం ఓపిక పట్టగలవా? ఈ లోపు ఈ డౌట్స్ నువ్వు అమ్మని ఎట్టి పరిస్థితుల్లోనూ అడక్కు. అడిగితే దిప్ప లేచిపోద్ది. మ్యాన్ హ్యాండ్లింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. చిన్నపిల్లవాడే కానీ చెప్తే అర్థం చేసుకునే పెద్ద మనసు ఉంది. అవునా కాదా చిన్న? సరే. అత్త ఇంత దూరం వచ్చి బెదిరించిందంటే మ్యాటర్ చాలా సీరియస్ అని అర్థం. ఆవిడ్ని డేగ కన్నేసి నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. మనమంతా చాలా అలర్ట్గా ఉండాలి. ఎలాంటి ప్లాన్ వేసినా తిప్పి కొట్టడానికి సిద్ధంగా ఉండాలి. అమ్మా, అమ్మా, చిన్న, నేను నిన్ను డీటెయిల్స్ అడిగి డిస్కస్ చేయను, కానీ స్ట్రైట్గా నేను అడిగేదానికి సమాధానం చెప్పు. నిన్న శక్తి అనే ఆవిడ మన ఇంటికి వచ్చి అమ్మమ్మని అడ్డగోలుగా అరిచి వెళ్ళింది. వార్నింగ్లు కూడా ఇచ్చింది. నువ్వు ఎవరు అంటే మీ అమ్మమ్మని అడుగు అంటూ చాలా కోపంగా చూస్తూ వెళ్ళింది. నువ్వెప్పుడైనా ఆ శక్తిని చూసావా? వీడికంతా తెలిసిపోయిందా? అసలు శక్తి వచ్చి అమ్మతో ఏముంది? అమ్మ నాతో ఎందుకు చెప్పలేదు? చిన్న విషయం కాదు కదా తనలో దాచుకోవడానికి. మాట్లాడవేంటమ్మా? ఆవిడకి మనకి సంబంధం ఏంటి? అలా ఇంటి మీదకొచ్చి అరిచే అధికారం ఆవిడకెవరిచ్చారు? వీడు మనకి ద్రోహం చేస్తున్నాడమ్మమ్మ. నేను చెప్పాను కదా, వీడమ్మ దగ్గర ఏది దాయుడు. దాయకపోతే దాయకపోయాడు, నన్ను ఇరికించాడు వెధవా. చెప్పమ్మా. ఎందుకొచ్చింది ఆవిడ? నీతో ఆవిడేమంది? నువ్వు ఆవిడతో ఏమన్నావు? ఆవిడ నోరు పారేసుకుంటూ ఉంటుంటే నువ్వు మౌనంగా ఉన్నావా? 4 తన్ని దాన్ని తరిమేశావా? అసలు ఏం వాగింది? ఎంతవరకు నోరు జారింది? అసలు ఆవిడ ఎందుకమ్మా లోపలికి రానిచ్చావు? నేను రానివ్వడమేంటే? నేను దాన్ని చూడలేదు. పిచ్చి పట్టిన దానిలాగా, పూనకం వచ్చిన దానిలాగా అర్థం పర్థం లేని వాగుడంతా వాగింది. నేనేం దాంతో తగు పడలేదు. అదేం మాట్లాడినా బండరాయిలాగా నిలబడిపోయాను. అమ్మా, ఆవిడేమందో నువ్వేమన్నావో చెప్పమంది. దాని వాగుల్లో చెప్పదగ్గ విషయాలేవి లేవురా. పనికొచ్చే మాట ఒక్కటి కూడా లేదు. పనికి మళ్ళీ కూతులు కూసింది. అవేవి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆలోచించాల్సిన అవసరం అంతకంటే లేదు. అయితే మాత్రం నువ్వు అంత సైలెంట్గా ఉండడం ఏంటి? దుష్టులకి దూరంగా ఉండాలి అంటారు, అందుకు. అది కాదమ్మా. ఏంట్రా? ఏంటి నీ అర్థం పర్థం లేని క్వశ్చన్స్? ఏదో అమ్మమ్మ దోష అయినట్టు నువ్వేదో వకీల్లా క్రాస్ క్వశ్చన్స్ వేస్తావేంటి? అదేదో మెంటల్ అని చెప్పింది కదా, నీకేమైనా మెంటలా? పదా.
వదరా, లేట్ అయింది. నేను అడిగితే నీకేంటే? అమ్మమ్మ చూసుకుంటారు కదా, ఎవరి గురించో మనకెందుకురా? పదా పదా. నీకు మేం చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటిరా? మూసుకొని ఉండలేవా? ఇలా అయితే అక్క తమ్ముళ్ళ అనుబంధానికి కత్తెర పడుతుంది. నా మాట వింటేనే మన రిలేషన్ కంటిన్యూ అవుతుంది, లేకపోతే కాదు. ఆలోచించుకో. నిజం చెప్పమ్మా, నా దగ్గర దాచి నన్ను ఇంకా ఇబ్బందులోకి నెట్టద్దు. ఆ రాక్షసి గురించి నీకు తెలియదే ఉంది చెప్పు. వస్తూనే గయ్యాళి గంపలాగా నోరేసుకుని పడిపోయింది. నా తమ్ముడితో నీ కూతురు విడిపోయి చాలా ఏళ్లైపోయింది కదా, మళ్ళీ ఎందుకు వాడి మీద మనసు లాగుతోంది? వాడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వేరే వాడిని పెళ్లి చేసుకుంది, 2 పిల్లల్ని కూడా కంది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు పాత మొగుడి మీద దానికి మనసు మళ్ళింది? ఇదంతా జరిగేటప్పుడు చిన్న ఉన్నాడా? లేదు, చివర్లో వచ్చాడు. వాడికేం తెలీదు. శక్తి ఇంటి దాకా వచ్చింది. అమ్మకి వార్నింగ్ ఇచ్చిందంటే ఏదో పెద్ద కారణం ఉండే ఉంటుంది. అశ్రద్ధ చేయాల్సిన విషయం కాదు. దాని ఉక్రోషానికి కారణం నేను గుణ ఎక్కడ కలిసిపోతామో అన్న భయం. అది తట్టుకోలేక లోపల రగిలిపోతుందేమో. చూస్తాను. నేను గుణ కలిసి బ్రతకాలని నన్ను అనుకోనంతవరకే దాని అఘాయిత్యాలు, అరవడాలు, ఆడిపోసుకోవడాలు. ఒక్కసారి నేను డిసైడ్ అయితే దాని వెంట నేను పడతా. దానిలో ఆడుకోవడం కాదు, అంతు చూస్తా. అష్టదిగ్బంధనం చేస్తా. సహనం నశిస్తే జనని ఎంత ప్రళయం సృష్టిస్తుందో తెలిసొచ్చేలా చేస్తా. ఏం డాడీ అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? నా కొడుకు ఎలా ఉన్నాడు? నువ్వు నా కొడుకుని చూపిస్తే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటాను. నో, అది జరగని పని. డాడీ సీరియస్గా ఏం కాదురా. సిన్సియర్గానా? ఏ విషయం గురించి డాడీ? గతం గురించి, గతంలో కొన్ని విషయాల గురించి, అందులో పర్టికులర్గా మనిద్దరి గురించి, మన బంధం మధ్య ఉన్న బలం గురించి. ఆ బంధానికి ఇబ్బంది కలిగితే ఆ బాధ భరించడం చాలా కష్టమని ఆలోచిస్తున్నా. ఏంటి డాడీ కొత్తగా మాట్లాడుతున్నారు? పాత జ్ఞాపకాల్లో చాలా చాలా ఇంపార్టెంట్, ఎమోషనల్ ఇంట్రెస్ట్ తీసుకోవాల్సిన విషయాలు ఉన్నాయిరా. ఏ మాత్రం అలక్ష్యం చేసినా ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకో అవన్నీ మనసులో కదిలాయి, ఆలోచనలోకి నెట్టేశాయి. ఏ విషయం గురించి డాడీ నువ్వు అనేది? అది ఇది అని పర్టికులర్గా తెలియదు, చెప్పలేను. కానీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. అది కాదు కానీ తరుణ్, నీకు అమ్మ గుర్తుందా? డాడీ అంటే ఆవిడ ప్రస్తావన ఎవరు తన ముందెత్తినా సహించలేని నాన్న ఆ టాపిక్ ఎత్తాడేంటని ఆశ్చర్యపోతున్నావా? నిజమే కదా డాడీ. పైగా ఇన్నేళ్ల తర్వాత అసలు తనెందుకు గుర్తొచ్చింది? ఇలా నన్నెందుకు ప్రశ్నిస్తున్నావో కారణం తెలుసుకోవచ్చా? అది కారణం ఏమీ లేదురా. నువ్వు నా దగ్గర బయటపడకపోవచ్చు, కానీ నీ మనసులో ఏదో ఒక అభిప్రాయం ఉంటుందిగా. అదేంటో తెలుసుకోవాలన్న చిన్న ఆలోచన. తరుణ్, బలవంతంగా గుర్తు చేసుకోవద్దు. గుర్తు ఉన్నంత వరకే చెప్పు.
డాడీ, అమ్మ నాకు గుర్తుంది. పూర్తిగా బొమ్మ గీసి చెప్పగలిగేంత పోలికలు గుర్తులేవు కానీ మనసులో లీలగా గుర్తుంది. చూడగానే గుర్తుపట్టగలిగేంత కాకపోయినా పరిశీలనగా పోల్చి చూసి జ్ఞాపకం తెచ్చుకొని చూస్తే గుర్తు రావచ్చు. అమ్మా ఓ ఆకుపచ్చ చీరలో నన్నెత్తుకొని మోకాళ్ళ మీద తిప్పడం నాకు గుర్తుంది. తెల్ల చీర కట్టుకుని వెండి గిన్నెలో అన్నం తినిపిస్తూ ఆరు బయట తిప్పడం గుర్తుంది. తాతయ్యతో ఆడుకుంటూ ఉంటే తను గుడికి వెళ్తూ వెళ్తూ నన్ను చంకనేసుకొని వెళ్ళడం గుర్తుంది. నువ్వు అమ్మ చెరో పక్క నిలబడి నాతో బుడిబుడి అడుగులు వేయించడం నాకు గుర్తుంది. నువ్వు నన్ను గుర్రమాట ఆడించడం, తాతయ్య దాగుడు మూతలు ఆడించడం, అమ్మ నన్ను వేపునెత్తుకొని పనులు చేసుకోవడం, నన్ను ఆడిస్తూ తను నాతో ఆడటం, అలా ఉరిమి చూడటం, వెంటనే నన్ను గారాబం చేయడం, గుండెలకి హత్తుకొని ఏడవడం, అలా చాలా చాలా లీలగా గుర్తొస్తున్నాయి డాడీ. ఆ జ్ఞాపకాలు చెరిపేస్తే చెరిగిపోయేవి కాదు డాడీ. అమ్మ ఒడే తొలి బడి అంటారు. అక్షరాలు టీచర్ నేర్పిస్తే మాటలు ముందే అమ్మ నేర్పిస్తుంది. అందుకే కదా అమ్మని తొలి గురువు అంటారు. ఎంతైనా అమ్మ అమ్మే డాడీ. అమ్మ తోడుగా బతికిన వాళ్ళు అదృష్టవంతులు డాడీ. తల్లి లోటు తెలియకుండా ఎవరో ఒకరు పెంచారు అనుకోవచ్చు గాని కన్న తల్లి పెంపకం వేరు డాడీ. ఆ స్పర్శిచ్చే తృప్తి, ఆ పలకరింపులో తొంగి చూసే ప్రేమ ఎవ్వరూ ఇవ్వలేరు డాడీ. అమ్మ స్థానాన్ని మరొకరెవ్వరూ పూర్తి చేయలేరు. పేగుబంధం డాడీ, ఆ తర్వాతే ఏ ప్రేమబంధం అయినా. అమ్మ స్థానాన్ని ఏ దేవత పూరించలేదు. తన జన్మ పణంగా పెట్టి పిల్లలకి జన్మనివ్వగలిగేది తల్లే. భయపెట్టగలిగేది అమ్మే, బతుకు నేర్పించేది అమ్మే. మనిషే కాదు, ఏ జీవికైనా ఆ ప్రేమ అనంతం డాడీ. నేను కావాలని మీ అమ్మని నీకు దూరం చేయలేదురా. అలా అని నేను ఎప్పుడైనా అన్నానా డాడీ? అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా, కళ్ళే నీవా కలలే నీవా, అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వేగా, కళ్ళే నీవా కలలే నీవా, అన్నీ నువ్వేగా, నా ప్రాణం నువ్వే. నువ్వు అన్నావని నేనంటం లేదురా. అడిగే ధైర్యం చేసి ఉండకపోవచ్చు. మనసులో తను ఉన్నప్పుడు ఈ మనిషి మీద కోపం కూడా ఉంటుంది కదా. నా భయానికి నువ్వు పైకి అనుండకపోవచ్చు, కానీ నీలో నువ్వు తన కోసం నలిగిపోయి ఉంటావు కదా. సరే డాడీ, ఇప్పుడు ఇవన్నీ ఎందుకులే. ఇన్నేళ్లు అమ్మ పేరు తలవద్దు అని ఆంక్షలు పెట్టిన నువ్వే నీకు నువ్వుగా తన ప్రస్తావన ఎందుకు తెచ్చావు? తరుణ్, అసలు నీ దృష్టిలో నా గురించి ఏమనుకుంటున్నావో అన్న బాధ నన్నిలా మాట్లాడేలా చేసిందిరా.
నువ్వు నాకు కావాలి డాడీ. అమ్మ కూడా కావాలి. మీరిద్దరూ నాకు కావాలి. మీరిద్దరితో కలిసి ఉండాలని నా మనసులో ఉంది డాడీ. నీ బాధ నా గుండెలో కలుక్కుమనిపిస్తోందిరా. ఇన్నేళ్ళు మనసులో ఎంత మదన పడుతున్నావో అర్థం చేసుకోగలను. నువ్వు నాకు దూరం అవుతున్నావన్న భయమే తన ప్రస్తావన తేనివ్వలేదు. నాకు నేనుగా మీ తల్లి కొడుకులని విడదీయలేదురా. పరిస్థితులు అలా వచ్చాయి. సందర్భం అపార్థాలు సృష్టించింది. అది ఇద్దరి మధ్య దూరం పెంచింది. ప్రపంచాల మధ్య ఆత్మాభిమానాలు, ఈగోలు అడ్డంగా నిలబడ్డాయి. తప్పుల ప్రశ్న లేదు. ఎవరికి వారు గొప్ప అనే లెక్కలేనితనం. నీకు ద్రోహం చెయ్యాలని మాత్రం కాదురా. ఆ స్పర్ధలు, కక్షలు, గొడవలు సృష్టించింది నేనేరా. కష్టపడి అడ్డుగోడలు కట్టా, భయంకరమైన అగాధాలు తవ్వా. ఇప్పుడు మళ్ళీ మీరిద్దరూ ఒక్కటవ్వాలన్న ఆలోచన వచ్చి కలుసుకోవాలని ప్రయత్నం చేసినా, సంతోషాలు పంచుకోవాలని చూసినా నేను కుదరనివ్వనుగా. నేను తలుచుకుంటే మళ్ళీ అపార్థాలు సృష్టిస్తా. మీ మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమని మండేలా చేస్తా. ప్రస్తుతం ఆ ప్రయత్నంలోనే ఉన్నా. మీ ఇద్దరిని ఈ జన్మలో కలవనివ్వను, సుఖపడనివ్వను. ఎంత ధైర్యం ఉంటే మాత్రం నువ్వు ఒక హార్ట్ పేషెంట్ లైఫ్ ని రిస్క్ లో ఉంటే అటెండ్ చేస్తావా? నీ ప్రయోగాల కోసం పేషెంట్ల ప్రాణాలతో చెలగాటాలాడతావా? నేను ఎలా పోతే నీకేంటి అనేగా నువ్వు మొండిగా అంతకు తెగించింది.